జై శ్రీ గురుదేవ దత్త. ఈ మందిరం బాచణి దత్త మందిరం. భారతదేశంలో దత్తక్షేత్రాలు అని శ్రీ రాజ్యలక్ష్మి అమ్మగారు రాసిన పుస్తకంలో ఒకానొక ప్రముఖమైన దత్తక్షేత్రం దత్త మందిరం ఇది. ఇక్కడ ముక్తాబాయి అనే ఒక మహా దత్తభక్తురాలు ప్రసవించిన తరువాత ఆ ప్రసూతి గృహంలో ఆమెతో పాటు ఒక గొడుగు, దత్త పాదుకలు, ఒక వస్త్రము ప్రత్యక్షమైనాయి. తర్వాత ఆవిడ చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా వేరే ఎటువంటి లౌకికమైన ఆటల పట్ల మగ్గు చూపక, ఆసక్తి లేక దత్తపాదుకలతోనే ఆమె కాలం గడిపేవారు. 7 సంవత్సరాల తరువాత కూడా ఆమె మహా దత్తభక్తురాలుగా ఉంటూ ఒకరోజు ఆ గ్రామాధికారి ఆమె ఉన్న గదిలో నైవేద్యం ఆమె సమర్పిస్తుండగా ఆయన చూస్తే అక్కడ ఒక మహా తేజోవంతమైన కాంతి పుంజంకి ఆవిడ నైవేద్యం తినిపిస్తున్నట్టు ఆ దృశ్యం ఆయనకి గోచరించింది. ఆ రోజు నుంచి ఆమె మహా దత్తభక్తురాలనే విషయం అందరూ తెలుసుకున్నారు. ఆమె దేహాంతరం ఆ గొడుగుని, మహావస్త్రాన్ని వారు ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. ఏ స్థలంలో అయితే పాతి పెట్టారో అక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఔదుంబర వృక్షము మొలిచింది. దత్త పాదుకలు మనం ఇందాక చూసినట్టు అక్కడ ఉన్నాయి. ఆ గొడుగు, మహావస్త్రము ఇక్కడ పాతి పెట్టారు. అక్కడి నుంచి ఔదుంబర్ వృక్షం అనేది మొలిచింది. మహాపవిత్రమైనది. దూద్ గంగా అనే నదీ తీరాన ఈ దత్తక్షేత్రం అనేది ఉంది. శ్రీపాద శ్రీవల్లభులకి చాలా ఇష్టమైన ప్రదేశం ఇది. బాచణి. ఇక్కడ చూడండి, సింధూర రంగులో రాయి ఉంది కదా, దానిపైన చిన్నగా 2 పాదుకలు కనబడుతున్నాయి. పైన దత్తస్వామి విగ్రహము. గ్రూప్ సభ్యులందరికీ మంచి జరగాలి, దత్తాత్రేయ స్వామి కృప అందరికీ కలగాలని ప్రార్థిస్తూ జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. శ్రీ దత్తార్పణమస్తు.